హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈషా ఫుడ్స్. నేను మీ బాగి. ఈరోజు బ్రెడ్తో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి స్వీట్ ఐటెం మళ్ళీ మీ ముందు తీసుకొచ్చేసా. అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి. ముందుగా కొన్ని బ్రెడ్లు తీసుకొని వాటి సైడ్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. వాటి సైడ్స్ని తీసేయాలండి. అప్పుడే మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు మాడిపోకుండా ఫాస్ట్గా కొంచెం గోల్డ్ కలర్లా ఉంటుంది. దాన్ని మనం ఆ పీసెస్ కట్ చేసుకున్నప్పుడు మనం చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా టూ పీసెస్ వచ్చేవైనా చేసుకోవచ్చు, లేకపోతే 4 పీసెస్ 6 ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఇలా 2 పీసెస్లోనే చేసుకుంటున్నాం పెద్ద పెద్దగా. తర్వాత వాటిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి హీట్ అవ్వనివ్వండి. తర్వాత అందులో 1/2 లీటర్ పాలు పోసి బాగా మరిగించండి. ఆ పాలు ఎలా బాగా దగ్గరగా క్రీమీగా వచ్చేయాలండి. ఎందుకంటే మనం అందులో ఏమి కార్న్‌ఫ్లోర్ లాంటివి లేకపోతే ఏమైనా కస్టర్డ్ పౌడర్ లాంటివి ఏమీ వేయట్లే కాబట్టి ఎక్కువసేపు మరిగిస్తే అవి దగ్గరకు వచ్చేస్తుందండి పాలు. క్రీమీగా కొంచెం ఫుల్ క్రీమీ మిల్క్ అని ఉంటుందండి ప్యాకెట్ మీద. ఆ పాలు తీసుకుంటే కొంచెం క్రీమీగా వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే మీగడ తేలిపోతుంది పైన. ఇలా బాగా దగ్గరగా వచ్చేలా మరిగించుకోండి. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. తర్వాత ఆ పాలని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడవ్వనివ్వండి. తర్వాత మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కాదండి, గోల్డ్ కలర్లో వచ్చేలా చేసుకోండి. కరకరలాడేలా ఉండేలా చేసుకోండి. మరీ ఎక్కువగా చేసుకున్న మాడిపోతున్నట్టు టేస్ట్ వస్తుంది కాబట్టి తిన్నప్పటికి మనకి బాగా అనిపించదు. సో గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తక్కువ వేసుకోండి, లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి ఎక్కువ వేసేసుకుంటే. చూసినాక ఇలా వేసాక కాసేపు అయ్యాక ఇలా తిప్పుకోండి బ్యాక్ సైడ్ కూడా. ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. అది ఎక్కువ కలర్ వచ్చేసినా మనం చూడడానికి బాగోదు. సో లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇలా గోల్డ్ కలర్లో వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకొని సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్యలో తిప్పుతూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒక సైడే మొత్తం కలర్ అంతా అలా వచ్చేసి బాగా ఫ్రై అయిపోద్ది. ఇలా అయితే బాగా కనిపిస్తుంది మనకి ఇలా ఫ్రై చేసుకుంటే. బ్రెడ్తో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా ఇది బ్రెడ్ అనేది. సో మీకు ఈ బ్రెడ్ కాదని పెద్ద బ్రెడ్ అయినా పర్లేదు, ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు మనం. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీడియో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఒక ఆయిల్ అంతా వడకట్టడానికి ఒక జల్లెడ లాంటిది తీసుకొని అందులోకి వేసుకోండి. ఇలాంటిదైతే ఆయిల్ మొత్తం డీప్గా మొత్తం ఇంకిపోద్దండి. ఇలాంటి దాంట్లో వేసుకొని మొత్తం ఆయిల్ అంతా వడకట్టేలా చేసుకోండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. మేమైతే ఇక్కడ కిస్మిస్ జీడిపప్పు వేస్తున్నాం. మీరు బాదం పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా హెల్దీయే కాబట్టి అవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి చల్లారనివ్వండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ వరకు షుగర్ వేసుకొని బాగా పాకం వచ్చేలా చేసుకొని, మరీ ఎక్కువ కాదండి, కొంచెం వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ పాకం కాకుండా వాటర్లా వస్తే సరిపోతుంది. అంటే మనం తీగ పాకం ఎలా అంటారు అలా వస్తే సరిపోతుందండి.
ఇలా అయ్యాక ఒక స్క్వేర్ టైప్ గానీ, రౌండ్ షేప్ గానీ ఏదైనా గాజు బౌల్ గానీ ఏమైనా తీసుకొని అందులోకి వేసుకోవాలండి. కొంచెం వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటిగా పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అదంతా వాటర్‌లో డిప్ అయ్యేలా పెట్టుకోండి. పాకం కూడా అలాగే అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ముందుగా మరిగించుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అవి దానిపైన వేసి సర్వ్ చేసుకోండి నీట్‌గా. అలా కొంచెం వేసుకొని తర్వాత షుగర్ వాటర్ కూడా వేసి మొత్తం సర్వ్ చేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వేసుకొని బాదం, పిస్తా ఏమైనా ఉంటే వేసుకొని ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా స్వీట్‌గా ఉంటుంది ఐటెమ్. ఇంతకీ దీని పేరొచ్చేసి డబుల్ కా మీఠా అండి. చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైతే. చాలా స్వీట్‌గా ఉంటుంది. ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా క్విక్‌గా అయిపోయే స్వీట్ ఐటెమ్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.